ఫ్రెండ్స్ మనకి నాగార్జున అంటే సినిమా ప్రపంచానికి ఆయన చాలా పెద్ద గొప్ప నటుడే కాదు, ఎంతో గొప్ప ప్రొడ్యూసర్. నిజం చెప్పాలంటే ఆయన నాన్నగారు ఏఎన్ఆర్ గారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన ఒక మూల స్తంభం. అసలు హైదరాబాద్లో ఇంత పెద్ద పెద్ద స్టూడియోలు ఒక సినిమా రంగం వచ్చి ఇంత గొప్పగా ఆసరా పొందుతోంది అంటే దానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ప్రతి ఏటా వందల సంఖ్యలో సినిమాకు సంబంధించిన 24 ఫ్రేమ్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ని ఎంతో మందిని సినిమా ప్రపంచానికి విడుదల చేస్తున్నారు. వాళ్ళ కోచింగ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యాక్టింగ్ యూనివర్సిటీ కానీ, వీళ్ళందరిలో అంటే మనకి మామూలుగా స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు కేవలం ఒకళ్ళు లేదా ఇద్దరు. ఓకే, అంటే మామూలుగా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళే మనకి ఎక్కువగా గుర్తుంటారు. కానీ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, కొరియోగ్రాఫర్స్, ఇంకా ఎడిటర్స్, ఇలాగా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన, ఎంతో హుందాతో కూడిన స్కిల్స్ని నేర్చుకుని సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే సినిమా రంగం కన్నా కూడా ఇప్పుడు చాలా అంటే చాలా దూసుకుపోతున్న రంగం ఏదన్నా ఉంది అంటే అది వెబ్ సిరీస్లో, ఓటీటీలో. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయా, ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఒక ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక ఇద్దరు మనుషులు కానీ సినిమాకి వెళ్ళాలి అంటే అది దాదాపుగా 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. సినిమాకి వెళ్ళటం, అక్కడ టికెట్లు ఒక్కొక్కటి 300 రూపాయలు, అక్కడ చిన్న పాప్కార్న్ తిన్నా కూడా ఒక 1000 రూపాయలు, ఇలాగా అసలు లెక్క పత్రం లేకుండా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. దానికన్నా ఓటీటీకి ఒక 500 600 సంవత్సరానికి కట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఒక 3-4 సంవత్సరానికి కట్టుకున్న 1500 మించి అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఇంట్లో కూర్చుని రిలాక్స్డ్గా చూసే ఓటీటీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ సినిమాలైనా సరే 4 వారాలు అయిన తర్వాత కట్ చేస్తే ఓటీటీలోకి రావాల్సిందే. అందుకనే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ని అయితే విడుదల చేయబోతున్నారు. అదేంటంటే సిరీస్ ఆఫ్ వెబ్ సిరీస్ అన్నమాట. అంటే ఓటీటీలో అంటే ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్ ఎలాగా, అలాగే మనకి ఆహా ఎలాగా, అలాగే నెట్‌ఫ్లిక్స్ ఎలాగా, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కూడా ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని అయితే విడుదల చేయబోతున్నారనమాట. అంటే స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ కావాలి. అంటే ఫస్ట్ బేసికల్‌గా సినిమాలను కొన్ని వాళ్ళు వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో వేస్తారు. కానీ ఇప్పుడు ఆహా ఉందనుకోండి, దానిలో మనకి బాలకృష్ణ గారు చేస్తారు కదా! ఎన్‌బీకేకి సంబంధించిన ప్రోగ్రామ్, రకరకాల మంది సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చి బాలకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఎంత ఎంత ఫేమస్ అయింది. సో అలాగే ఇప్పుడు నాగ్ సార్ కూడా ఎలా అంటే ఒక అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని రిలీజ్ చేయబోతున్నారనమాట. దానికి సంబంధించి బిగ్ బాస్ సీజన్ 9లో మాక్సిమం కంటెస్టెంట్స్‌ని, అంటే ఇమాన్యుయల్ ఫర్ ఎంటర్‌టైనర్, సంజన గారు ఫర్ ద జడ్జ్ పోస్ట్, ఇలాగ డాన్స్ షోస్ కానీ, మ్యూజిక్ షోస్ కానీ, ఒకటి కాదు ఒక ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నాకు అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 నుంచి సీజన్ 9 వరకు ఎంతమంది అయితే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, ఒక సంథింగ్ వాళ్ళకి ఒక దీనికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక కన్నుల పండగ అని చెప్పొచ్చు అనమాట. అయితే దీనిలో ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది కపుల్స్ని, తనుజ, కళ్యాణ్ కానీ, డెమోన్ రితు కానీ, అలాగే ఆ అమర్ తేజు కానీ, ఇలా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారంట. సూపర్ 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 ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్స్ అయితే రాబోతున్నాయట. అయితే అది ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2026 అనేది వీళ్ళందరికీ కూడా ఒక వరం అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా అంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మాత్రం రంగంలోకి దింపుతున్నారు. అంటే ఇమీడియట్‌గా అయిపోతుందా అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ రిలీజ్ చెయ్యాలి అంటే ఏళ్ల తరబడి కృషి ఉండాలి. ఆల్రెడీ అదంతా జరిగిపోయింది. 2026లోనే ఇది ఓపెన్ చేయాలని నిశ్చయించుకున్నారు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే 'కుక్ విత్ జాతిరత్న' ఇలాంటివే మళ్ళీ రిపీట్ అనమాట. వాళ్ళ షోస్‌లో మార్చుకోవటము. ఇది కాక ఆల్మోస్ట్ 12 ఓటీటీ వెబ్ సిరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే 12 డిఫరెంట్ జోనర్స్ అనమాట. ఒకటి హారర్ కామెడీ, ఒకటి ఫ్యామిలీ డ్రామా, ఇంకొకటేమో సస్పెన్స్ థ్రిల్లర్, ఇలాగా. సో దీనికి సంబంధించి యాక్టర్స్‌ని, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది
ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదా! వాళ్ళందరిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొక పెద్ద ప్లానింగ్ ఏంటంటే, బిగ్ బాస్‌కొచ్చిన వాళ్ళు చాలామంది మాకు అవకాశాలు రావటం లేదు. ఏదో అప్పటికప్పుడు బిగ్ బాస్ వాళ్ళు మాకు అమౌంట్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మేము అవకాశాల కోసం చాలా వెయిట్ చేయాల్సొస్తుంది. అక్కడ బిగ్ బాస్ హౌస్‌లో మాకంటూ టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం రాలేదు అని బాధపడుతున్న వాళ్ళు చాలామందున్నారు. సో, అందుకనే బిగ్ బాస్ సీజన్స్‌కి చాలామంది సెలబ్రిటీస్ రావట్లేదు. ఈసారి కుదరదండి నెక్స్ట్ టైమ్ అని. అందుకనే వీళ్ళు అగ్ని పరీక్ష లాంటి ఒక షోను కూడా పెట్టడం అయితే జరిగింది. సో, ఇట్లాగా వాళ్ళకున్న అపోహలు తొలగించి ఎలా అంటే బిగ్ బాస్‌కొచ్చిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అని నిరూపిస్తేనే కదా! మళ్ళీ ఇంకా చాలామంది వస్తారు, ఎగబడతారు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఎవరినో బ్రతిమిలాడి తీసుకొచ్చే కంటెస్టెంట్స్ అనుకోండి. వాళ్ళ ఆట కూడా చప్పగా సీజన్ 6 లానే ఉంటుంది. అటర్ ఫ్లాప్ సీజన్ లాగా. సో, మంచి ఫైర్ ఉన్నవాళ్ళు రావాలి. మంచిగా ఊపు మీద ఉన్నవాళ్ళు రావాలి. ఇక బిగ్ బాస్ అంటే రచ్చ లేచిపోవాలి అనేంత వాళ్ళు వస్తేనే కదా దానికొక క్లారిటీ ఉంటుంది. సో, అందుకని దానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రంగంలోకి దిగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాలీవుడ్‌ని గనుక కన్సిడర్ చేసామనుకోండి, వాళ్ళు రకరకాల విషయాలలో రోడీస్ షో కానీ, ఎంటీవీకి సంబంధించిన రోడీ షోస్ కానీ ఇలాగ ఒక్కటి కాదు బాలీవుడ్‌లో లేని షో ఉండదు. వాళ్ళంతా కూడా బాగా వైల్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈవెన్ బిగ్ బాస్ కూడా మన తెలుగులో ఏంటంటే రమ్య, ఆయిషా, మాధురి ఇలాంటి వాళ్ళు ఫస్ట్ వీక్‌లోనో, సెకండ్ వీక్‌లోనో ఎలిమినేట్ అయిపోతారు. కానీ అక్కడ అలాంటి వాళ్ళే ఆల్మోస్ట్ టాప్ 5 వరకు వెళ్తారనమాట. అంటే బిగ్ బాస్ అంటే వాళ్ళంత రెబెల్‌గా, వాళ్ళ వైల్డ్‌గా ఉంటారు. అలా ఉంటేనే అక్కడ కనెక్ట్ అవుతారు ఆడియన్స్‌కి. ఇక్కడ మన సౌత్‌లో ఎస్పెషల్లీ మన తెలుగులో ఏంటంటే త్యాగాలు, అలాగే ఏడుపులు, ఇంకా కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటేనే మనం కనెక్ట్ అవుతాం మన తెలుగు ప్రపంచానికి. అందుకని ఆ తెలుగు ప్రపంచానికి తగ్గట్టుగానే వాళ్ళు కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, హిందీ బిగ్ బాస్ చూసి మేము తెలుగులో గట్టి గట్టిగా అరుస్తాము, చాలా పెద్ద రచ్చ చేస్తాము అంటే మాత్రం అదసలు అవ్వని పని. వేరే వేరే విధంగా జరుగుతుందనమాట. సో, ఎనీవేస్ నేననేది ఏంటంటే, ఇప్పుడు మన కంటెస్టెంట్స్‌కి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరికైతే మంచిగా టాలెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఇమాన్యుల్' గారు చూడండి. 'ఇమాన్యుల్' అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైనర్, కామెడీ ఎంటర్‌టైనర్. అలాగే 'రాము' మంచి సింగర్ కమ్ డాన్సర్. అలాగే ఇంకా చెప్పాలి అంటే 'కళ్యాణ్' అలాగే 'డెమాన్' యాస్పైరింగ్ యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఈ రకమైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సీజన్ 9 వాళ్ళకే ఉంటుందని అర్థమవుతుందనమాట. ఇమ్మీడియేట్‌గా వాళ్ళైతే స్టార్ట్ చేస్తుందయితే మాత్రం వెబ్ సీరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరైతే మనకి కూడా తనూజ, కళ్యాణ్ కలిసి తొందరలోనే ఒక ప్రాజెక్ట్ చేసేస్తే బావుండేమో అనిపిస్తుంది. కాకపోతే బిగ్ బాస్‌కి సంబంధించి ఎలా ఉంటుందంటే, వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొస్తారు. మళ్ళీ బిగ్ బాస్ షో మొదలయ్యే వరకే వాళ్ళకి సంబంధించిన ఒక ఊపు, ఆ ఫేము అది ఉంటది. తర్వాత కూడా వాళ్ళది నిలబెట్టుకోవాలి అంటే కంటిన్యూయస్‌గా వాళ్ళు కలిసి కనిపిస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ వాళ్ళు పర్సనల్‌గా అయినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లేకపోతే సోషల్ మీడియా ఇప్పుడు చాలా వచ్చేసింది కదా! సో, ఎక్కడో ఒకడ వాళ్ళు కనిపిస్తూ ఉంటేనే బావుంటుంది. లేకపోతే నో, నో అవకాశం అన్నట్టుగానే ఉంటుందనమాట. సో, నేనేమంటున్నానంటే తనూజ, కళ్యాణ్‌లిద్దరూ కూడా మంచిగా కనిపిస్తూ, అందరిని అలరిస్తూ ఉంటేనే ఆ ఒక వాళ్ళ క్యూట్ బాండింగ్‌కి ఒక మంచి పేరొస్తుంది. జనాలు గూడా యెస్ అని. లేదంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయి 1 వీక్ పైనవుతోంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి రాలేదు. ఆన్‌లైన్‌లోకి రాలేదు. సో, ఇదంతా కూడా కౌంటబుల్లే. అదే విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.